पार्टी जनता के लिए होता है, जनता पार्टी के लिए नहीं। मेरी आधी उम्र की हो तुम मुझे राजनीति सिखाओगे? राजनीति नहीं, सच बता रहा हूँ। वादा किया मैंने और मैं निभा के रहूंगा। చేస్తూనే ఉన్నా. నేను చెప్తేనో ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేంత పెద్దవాళ్ళు కాదు ఆ వ్యాపారస్తులు. అంటే ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ లేదంటారా? ఉంది. ఇన్ని రోజులు అందరూ గమ్మునుండి నేను కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన వెంటనే నా మీద ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం కొత్తగా అనిపిస్తుంది. आंटी जी आंटी आंटी आप आ जाओ। गुरु आप चलो गुरु अక్కడ లోపల ఇది ఉంది కొంచెం పదండి 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 తప్పకుండా అన్న పదండి కింద కింద ముందుగా 3 days సార్ ఒక నిమిషం మాట్లాడనివ్వండి. తమ్ముడు బయటికి కొంచెం జరుగుతుంది.
షాక్ అయిపోతున్నాను. ఇక్కడ బయట కార్లు ఉందండి. స్టార్ట్ చేయండి, రికార్డ్ అయిపోతుంది. వాళ్ళకి రికార్డ్ అయిపోతుంది. ఎన్నో అటెంప్ట్ల తర్వాత వ్యూహం సినిమా ఇప్పుడు మార్చి 2వ తారీఖున రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్? అందరితో ముఖాముఖి చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను జగన్ రోల్ ప్లే చేసిన అజ్మల్ గారు, మాసా గారు, దాసరకర్ని అందరం కలిసి థియేటర్లో చూద్దామని వచ్చాం హైదరాబాద్ నుంచి. వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ మొత్తం రెస్పాన్స్. సార్ లోకేష్ గారి పాత్రని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు, ఆయన కొంచెం అవమానపరిచే విధంగా చూపించారని చెప్పేసి ఆయన ఆల్రెడీ పిటిషన్ వేయడం కూడా జరిగింది. అడగండి, క్వశ్చన్ అడగండి. వైసీపీకి అనుకూలంగా తీశారు, వైసీపీకి కోవట్లాగే మీరు పనిచేస్తున్నారనేటటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసిందని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది నిజమేనా? ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను సజెషన్. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. సార్ లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా తీశారు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. బయట రెస్పాన్స్ మటుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్ లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా చాలా మంది జోకర్ అని వాళ్ళు అంటున్నారు, నేను అట్లా. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంత ముందున్నటువంటి చాలా సినిమాలు కూడా మనం. సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నా టూ అర్లీ అండి. ఇప్పుడు ఈ సినిమాలో బిజీగా ఉన్నాం. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది, చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు, అలాగే మానసా గారు, భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. And I want to thank all of them our contribution ki. I will say something. Sir, సినిమాకి ఏదైతే లాగ్ అనిపించినప్పుడు ఆ సీన్ కట్ అయ్యి వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది అంటే సెన్సార్ లేని ఇబ్బందులు అదేం లేదు. అది స్క్రీన్ ప్లేలోనే ఉంది. స్క్రీన్ ప్లే అది మీరు want to say something. Yeah, sure. చెప్పండి, something you say. సినిమా రిలీజ్ చేయడానికి
ఎన్నో అడ్డంకులు వచ్చినాయి మధ్యలో. ఈ గ్యాప్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పాజిటివ్ అని అనుకోవచ్చా దాన్ని మనం? అందరికీ నమస్కారం. Thank you so much for giving me such a wonderful response for Vyuham. We are all happy that you're enjoying this film. Definitely, Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. సార్, జగన్ గారి క్యారెక్టర్ ని చేయడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు? ఆయన ఎలా ఇన్స్పైరింగ్ గా తీసుకొచ్చారు? When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be. Every details about Jagan Garu, what all current status in Andhra and Telangana politics. So I don't want to worry at all. Yeah, one second. Come more this way. You just talk. You can hear or not. Yeah. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me this opportunity. Real life ki Bharati Garu role cheyalani ela anpistundi? Real life la ila anpistunda? Real life ki How much difference you see in the original Bharati and you? I'm not going to tell you that. You know, you can just think of me like I'm Bharati. Sapada movie 8th రిలీజ్ అన్నారు. సో దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవచ్చు? ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. యా సార్, మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ మీరు కేక్ ని లోకేష్ గారి పేరు పెట్టి 23 సార్లు కట్ చేయడం దాన్ని అలాగే చూడాలి. అంటే వాళ్ళు 23 చాలా లక్కీ నెంబర్ కదా వాళ్ళకి. 23 లక్కీ నెంబర్ అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల మీరు రియాక్షన్? అదే అయిపోయింది. శబదంలో ఈ పొత్తుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుందండి? సార్, ఈ పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరేమన్నా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదు. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాంగోపాలం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ వ్యూహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా తీశారు. కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపాలం గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. చివరికి ధర్మమే గెలిచింది. ఆయన యొక్క సమస్ఫూర్తి, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంటు, ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేణ అది తెలియజేశాడు వీళ్ళిద్దరి రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.